లేదు, కానీ వీడియో చేయాలని మాత్రం ప్లాన్ చేసినాను ఈరోజు. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నేను వీడియో చేయాలి అనుకుంటున్నాను. సో ఈరోజు మమ్మీ ఆల్రెడీ పప్పు రెడీ చేసింది. సో దాని జೊತೆకి అవరేకాಳು అంటారు, తెలుగులో అవరేకాయ అంటారు అనుకుంటాను. సో అది చేసినారు. సో నేను ఇప్పుడు విన్ను వస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ కింద ఉన్నాడు. సో రెడీగా వెంటనే ముద్ద చేస్తాను, రాగి బాల్. ఎందుకంటే ఇప్పుడు రైస్ నానపెట్టి అవి చేసేకి టైం పడుతుంది అనమాట. సో ఆ టైం లోపల మనం ముద్ద చేసుకోవచ్చు ఇన్ కేస్ రైస్ ఉంటే. నాకు ఉట్టి పిండితో చేసేది రాదు. సో నేను రైస్ వేసినే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది నన్ను పర్సనల్గా అడిగినారు. అండ్ అఫీషియల్గా అడగకపోయినా పర్సనల్లీ చాలామంది అడిగినారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ పీపుల్. నా వంట చేసేటప్పుడు ఎట్లుంటుందంటే వంట తక్కువ, చేయి కడిగేది ఎక్కువ. ఫస్ట్లీ అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని. అండ్ చాలా రోజుల తర్వాత నేను ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో నాకే కొత్తగా ఉంది, బికాజ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 20 days అయింది అనుకుంటా నేను వీడియో షూట్ చేసి కూడా. చాలా రోజులు అయింది. మిడిల్లో అక్కడక్కడ బిట్స్ తీసినాను, కానీ నాకు ఏదో సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అండ్ ఫస్ట్లీ చెప్పాలి అంటే ఐ వాజ్ నాట్ వెల్. ఎప్పుడు నాట్ వెల్ ఏంటి అంటే నాకు ఈ క్లైమేట్ సెట్ కాదు. సో ఈ పార్ట్ చెవు ఫుల్ నొప్పి. ఈ చెవు నుంచి ఇక్కడంతా పెయిన్ స్టార్ట్ అయింది. అండ్ ఈ పెయిన్ వచ్చేకి కారణం నేనే. కూర్చొని ఏదో చేస్తూ ఉన్నాను, నాకు ఇలా హెయిర్ ఆడడం ఎవరూ కాదు, వెదర్ కూడా కాదు, ఒక రకంగా నేనే. ఎందుకంటే ఇలా ఆటలాడుతూ నాకు ఏమో తెలీదు, ఆ రోజు నా మైండ్కి ఏమైందనే అర్థం అవ్వట్లేదు. ఆటలాడుతూ ఒక స్టిక్ అంటారు, ఏమంటారో నాకు తెలియదు, దాన్ని తీసి ఇలా ఆటలాడుతూ ఉన్నాను. ఆటలాడుతూ టక్కని పొడుచుకునేసినాను. నాకు కానీ పొడుచుకున్నప్పుడు చల్లని పెయిన్ అయింది. దాని తర్వాత థ్యాంక్ యూ, సారీ మిడిల్లో ఇదైంది. తమ్ముళ్ళు ఉంటారు కదా, ఇట్లా పనులు చేసేకే ఉంటారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే నాకు సివియర్ పెయిన్ అయ్యి మినిమం 15 days సఫర్ అయిన నా పెయిన్తో నేను ఈ వీడియో చేసి కూడా చాలా రోజులు అయిపోయింది. నాకు అస్సలు వీడియో చేద్దామా వద్దా అని కన్ఫ్యూజన్ చాలా ఉన్నాయి. నేను ముందు వీడియోస్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ మీరు ఇక్కడి నుంచి మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇది షార్ట్ వీడియో నేను పెడుతుంది. ఫ్రోజన్ బాటిల్ ఇస్ మై ఫేవరెట్. దీంట్లోన ఏ షేక్ తెచ్చేసినా తాగుతారనమాట. నేను అయితే చాలా ఉన్నాయి. యాక్చువల్లీ నేను 2 months తర్వాత 1.5 months తర్వాత ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాకే చాలా కొత్తగా ఉంది. అండ్ నన్ను చాలామంది పర్సనల్గా అడిగిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ యాక్చువల్లీ నేను ఎవ్రీడే చెక్ చేస్తూ ఉంటాను, వీడియోస్ చూస్తున్నానంటే. నిజంగా వీడియోస్ చూస్తున్నా అట్లీస్ట్ ఒక 10-15 వ్యూస్ ఉంటా ఉంది ఎవ్రీడే. నాకు అది చాలా హ్యాపీనెస్ ఇస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఐ హోప్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను మళ్ళీ వీడియోస్ చేయడము. ఇంక రెగ్యులర్గా మళ్ళీ చేయాలి అనుకుంటున్నాను. ఐ హోప్ నేను ప్రామిస్ చేయను, బికాజ్ నాకు తెలీదు ఎప్పుడు ఎలా ఉంటుందో నా పరిస్థితి. ఆ తర్వాత చెవు నొప్పి తర్వాత నాకు కంటిన్యూ 15 days సివియర్గా ఉన్నింది. యాక్చువల్లీ అంత పెయిన్ ఉన్నా నాకు హాస్పిటల్ అంటే చాలా భయం అనమాట. నేను ఎంత వరస్ట్ అంటే నన్ను హాస్పిటల్ అని చెప్పి భయపెట్టచ్చు, అంత వరస్ట్ హాస్పిటల్ అంటేనే నేను హెచ్చుతోనే భయపడిపోతూ ఉంటాను. సో నేను పోలేదు, మెడిసిన్స్ అవి ఇవి తీసుకొని ఏదేదో కవరప్ చేసినాను. అండ్ ఇప్పుడు ఓకే, ఐఎమ్ ఫీలింగ్ ఫార్ బెటర్ నౌ. అండ్ ముద్ద వచ్చేసి నాలాగా నాకంటే చాలా బాగా చేస్తారు. ఇది నాకు వచ్చిన ఒక చిన్నది నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మా పప్పాకి ఎవ్రీడే లంచ్లో ముద్ద కంపల్సరీ ఉండే. సో ఎవ్రీడే లంచ్ ఆయనకి ముద్ద, నైట్ చపాతి. సో దాని నుంచి చపాతీ ముద్ద బాగా నేర్చుకున్నాను అనమాట. బాగా నేర్చుకున్నా అంటే పిండితో రాదు, కానీ ఆ రైస్ వేసి చేయడం అయితే బాగానే చేస్తాను, సాఫ్ట్గా చేస్తాను అని అంటారు అందరూ. ఇష్టంతో తింటారు నేను చేసేది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అందరూ
అందరికీ. అండ్ ఇక్కడి నుంచి నా వీడియోస్ మీరు అందరూ లైక్ చేస్తారు, ఇంకా తెలుసు కదా యాజ్ యూజువల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్స్ అన్నీ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇంకా మీకు ఎవరికి నేను డిసప్పాయింట్ చేయను. యాక్చువల్లీ చాలా వీడియోస్ ఉన్నాయి కానీ నాకు అవి షేర్ చేయాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇప్పటి నుంచి మళ్ళీ కొత్త వీడియోస్ తీయాలి అనుకుంటున్నాను. మీ అందరికీ ఇవన్నీ నచ్చుతాయి అనుకుంటున్నాను. ముందులాగే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ ఇంకేం చెప్పాలి, ఈరోజు అంతా కొత్తగా ఉంది. బట్ ఇట్స్ ఓకే, ఏదైనా అంతే కదా, కొంచెం బ్రేక్ తీసుకున్నాక కొత్తగానే అనిపిస్తుంది. మీకు ఈ ముద్ద నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నా తమ్ముడు దాని తర్వాత కొట్టినాడు, అవన్నీ చేసినాడు, అవన్నీ వీడియోస్ కూడా నేను పెడతాను, లాస్ట్లో యాడ్ చేస్తాను, మీరు కూడా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఇక్కడి నుంచి మీరు అందరూ మంచి టేక్ ఆఫ్ చేస్తారు అని అనుకుంటున్నాను. నేను కిచెన్ పరిస్థితి వరస్ట్ ఉంటుందన్నమాట. ముద్ద ప్రిపేర్ చేసేకంటే క్లీన్ చేసేదే కష్టం. జస్ట్ ఫర్ ఫన్ అంతే ఈ వీడియో నేను షేర్ చేస్తుండేది. ఇప్పుడు రాబోయేది ముందు చూడండి, ఎంత బాగా కనిపిస్తున్నావు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు ఈ రికార్డ్ కావాలి. చూడండి విను, మా థ్యాంక్ యూ ఇచ్చినందుకు. కాదు, ఎవడైనా ఒక షేక్ తెచ్చి చేసి కొడతారా మీరే చెప్పండి. అండ్ విన్ను ఫ్రెండ్స్ ఆర్ స్టూడెంట్స్ ఎవరు చూస్తున్నా మీ సార్ ఇలాగే బిహేవ్ చేస్తున్నా. ఆ టాపిక్ అంతా దొబ్బింది. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు టాక్ నౌ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా ఏం చేయాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.